హలో, எல்லாருக்கும் வணக்கம். వెల్కమ్ టు న్యూ చందమామ కథలు. The title is A Queen for Her King, The Adventure of Her Love, The Adventure of Her Life. అనగనగా అనగనగా ఏంటి? కొన్ని సంవత్సరాల క్రితం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు మృదులా రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఒక రాణి ఉండేవాళ్ళు. ఆ రాజు పేరు కేశవ, రాణి పేరు రత్నాదేవి. వాళ్ళకి 4 పిల్లలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. వాళ్ళు రాజ్యాన్ని చూసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ చాలా అంటే చాలా బాగా వాళ్ళ జీవితాన్ని గడిపేవాళ్ళు. వాళ్ళ 4 పిల్లల విషయానికి వస్తే పెద్ద కూతురు పేరు వైష్ణిక. చాలా తెలివి ఉన్న అమ్మాయి, చాలా అంటే చాలా మంచిది. ఇంటి వరకు మాత్రమే మాట్లాడే అమ్మాయి. ఉంటుంది కదా ఇంట్లో పులి బయట పిల్లి అనేసి. చాలా ఇన్నోసెంట్, చాలా తక్కువ మాట్లాడుతుంది, చాలా అంటే చాలా అందంగా కూడా ఉంటుంది. ఇక రెండో అమ్మాయి విషయానికి వస్తే రష్మిక. చాలా బ్రిలియంట్ గర్ల్ అండ్ డేర్ అండ్ డాష్ గర్ల్, ఫియర్లెస్ గర్ల్. చాలా అంటే చాలా, అసలు తనకు భయమే ఉండదు. ఏది అనాలనిపిస్తే అదే అంటుంది, ఏది చేయాలనిపిస్తే అదే చేస్తుంది. అమ్మా నాన్న మాట అస్సలే వినదు. ఎందుకంటే తనకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేసేస్తుంది, ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది మాట్లాడుతుంది. సో అంతే. సో తనకు ఏదో మంచిది ఏది చెడు అని తెలుసు కదా, అలా అనేసి ఫాలో అయ్యే అమ్మాయి తను. ఇక తను చాలా తెలివైనది, చాలా అంటే చాలా స్ట్రాంగ్ అమ్మాయి. ఎప్పుడు చూసినా ఏది థింక్ చేస్తూనే ఉంటుంది. ఎవరికి హెల్ప్ చేయాలి, ఎవరిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఆలోచించే అమ్మాయి. వెరీ స్మూత్ హార్టెడ్ గర్ల్, వెరీ కైండ్ హార్టెడ్ గర్ల్. ఇక కొడుకుల విషయానికి వస్తే పెద్ద కొడుకునేమో అశ్వక్. పేరు చాలా బాగుంది కదా, మనిషి కూడా చాలా మంచోడు. సో రాజుగారి పెద్ద కొడుకు చాలా అంటే చాలా ఇన్నోసెంట్, చాలా తక్కువ మాట్లాడతారు, కానీ వర్క్ మాత్రం చాలా ఎక్కువ చేస్తారు. ఎందులో అయినా చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు. ఇక రెండో కొడుకు విషయానికి వస్తే మిథున్ చిన్న అబ్బాయి రాజు అండ్ రాణి గారికి. చిన్న కొడుకు చిన్న పిల్లలు ఎలా ఉంటారో తెలుసు కదా, చాలా అంటే చాలా షార్ప్. వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళు చేసే పనులు కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటాయి. వెరీ టాకటివ్. చూసారా, ఇందులో పెద్ద కూతురు పెద్ద కొడుకు చాలా ఇన్నోసెంట్, బట్ చాలా అంటే చాలా మంచి వాళ్ళు. ఇక చిన్న కూతురు చిన్న కొడుకు విషయానికి వస్తే వెరీ టాకటివ్ అంటే టాకటివ్, వెరీ అంటే వెరీ. ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటారు, ఎదుటి వాళ్ళ బ్రెయిన్ని ఖాళీ చేస్తూనే ఉంటారు. సో మాట్లాడడంలో వారికి వారే సాటి. ఇక వాళ్ళిద్దరి విషయానికి వస్తే చాలా ప్యూర్ హార్టెడ్ గాయ్స్, ప్యూర్ హార్టెడ్ పర్సన్స్ దే ఆర్. ఇలా వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్తూ హ్యాపీగా చదువుకుంటూ అమ్మ నాన్నకి మంచి పేరు తెస్తూ వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు.